తిరుమల లడ్డు వ్యవహారం మండలిని కుదిపేసింది. ఇందాపూర్ డైరీని అడ్డం పెట్టుకుని దోపిడీకి ప్లాన్ చేశారని దీనిపై చర్చించాలంటూ వైసీపీ సభలో ఆందోళన చేసింది. అయితే ఆధారాలుంటే 100 రోజులు చర్చించేందుకు రెడీ అని మంత్రి అచ్చెన్న చెప్పగా బొత్స సత్యనారాయణ దీనికి కౌంటర్ ఇచ్చారు. ఇక ఇందాపూర్ హెరిటేజ్ కు చెందిన సంస్థేనని, అందుకే చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు బొత్స. సంబంధం లేని ఇష్యూని ఏమాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీని ఈ శాసనసభలోకి తీసుకొచ్చి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళే మాట్లాడేది ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద అలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి, ఆధారాలుంటే చర్చించండి. ఒక రోజు కాదు 100 రోజులు చర్చించండి, ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంబంధం లేని ఇష్యూని తెచ్చి ఉదయం నుంచి పెద్ద డ్రామా ఆడి ఇందాపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో ఆ ఇందాపూర్ సంస్థ ఇవాళ వచ్చి 658 రూపాయలకి ఇవాళ వచ్చి నెయ్యిని సప్లై చేస్తున్న నేపథ్యం. ఈ ఇందాపూర్ సంస్థ ఎవరిదో కాదు సొంతంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ. ఇదిగో వాళ్ళ వెబ్సైట్లోను ఇదిగో ఇది 300 రూపాయలకి వచ్చి స్వచ్ఛమైనకు వస్తుందా? సుమారు 700 రూపాయలు కాకపోతే తగ్గితే కానీ అది దొరకదని చెప్పి ఆ రోజే మాట్లాడి ధనదాహం కోసం, ధనార్జన కోసం, ఆయన సొంత స్వలాభం కోసం, దేవదేవుడి తాలూకా దోపిడీ కోసం, ఆ దేవస్థానంలో దోపిడీ కోసం ఆ రోజు ఆ మాటలు మాట్లాడి ఈ రోజు వచ్చి వాస్తవాలు బయటపడినప్పటికీ మేము అడిగితే చర్చకు వచ్చి సమయం ఇవ్వలే.